ఓకే అండి. ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు జాయిన్ అయ్యారు. లింగం యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. లింగం యాదవ్ గారు, గతంలో ఇప్పుడు రైతు భరోసా విషయంకి వస్తే కూడా ప్రభుత్వం రాగానే రైతులకు సంబంధించి మేము 15,000 ఇస్తాం, అకౌంట్ లో వేస్తాం, అటు బీఆర్ఎస్ హయాంలో 10,000 ఇచ్చారు, మేము 15,000 ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా దాన్ని 15 కాదు 12 చేశారు. ఆ 12 కూడా పూర్తి స్థాయిలో ఇచ్చారంటే అది లేదు, కేవలం 2 ఎకరాల వరకు మాత్రమే ఇచ్చేసి మిగతా వారిని పక్కన పెట్టేశారు. సో ఇప్పుడు ఈ రోజు నిధులు విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో అందరికి వస్తుందా? సో గతంలో లాగే 2 ఎకరాల వారికే వస్తుందా ఏంటి? దీనిపైన విమర్శలు కూడా అదే రకంగా తీవ్ర స్థాయిలో వస్తున్నాయి, అటు బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కూడా. సో ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ రైతు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ రైతుని రాజుగా చేయాలనే లక్ష్యంతో ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. మనకు తెలుసు, ఇవాళ దేశ చరిత్రలోనే ఏకకాలంలోనే 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. అదే విధంగా ఇవాళ రైతు భరోసా ఇవాళ మన చూసిన గతంలో 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా ఇచ్చినట్టు. అదే విధంగా ఇవాళ మళ్ళా రైతు భరోసా, ఎందుకంటే ఇవాళ స్టార్ట్ అయింది కాబట్టి సీజను, ఇదే రోజు కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళా రైతు భరోసా ఇవాళ రైతులకు ఇనాగ్రేట్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఏమంటున్నానంటే ఇవాళ చేస్తారు. అదే విధంగా సన్న ఓట్లకు 500 రూపాయలు బోనస్. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మీద విమర్శలు చేసే నాయకులు ఒకసారి మీరు ఏం చేసిరు 10 ఏళ్లలో? ఇవాళ తెలంగాణని పరిపాలించినటువంటి 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ఏం చేసింది? అదే విధంగా 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏం చేసిందో ఒకసారి మనం ఆలోచించాలి. ఇవాళ ప్రజాప్రభుత్వం ఇవాళ 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అప్రపాలు చేసి ఇవాళ ఆ వడ్డీలకే ఇంట్రెస్ట్ కడుతున్నటువంటి, ఆ ఇంట్రెస్ట్ కే ఇవాళ డబ్బులు కడుతున్నట్టు ఒక చరిత్ర. దాంతో పాటు రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దు, రైతులను ఎక్కడ కూడా ఇబ్బంది చేయొద్దు అనేది ఇవాళ ముఖ్యమంత్రి గారి ప్రజాప్రభుత్వ లక్ష్యం. దానికి అనుగుణంగానే ఏది ఏమైనా కూడా ఇవాళ రైతులకు సకాలంలో మనం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి, రైతు భరోసా ఇవ్వాలని ఇవాళ ప్రజాప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉంది. ఇవాళ వీళ్ళు ఏం చేసిరండి? 10 ఏళ్లలో రైతుల్ని హరికోత పెట్టినటువంటి బీఆర్ఎస్ నాయకులు వీళ్ళ మాట్లాడేది. ఖమ్మంలో రైతులకు వేడి వేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ నాయకులు వీళ్ళ ఇవాళ రైతుల గురించి మాట్లాడేది. ఆనాడు కేసీఆర్ ఏమన్నాడు? ఒరేస్తే ఉరి అన్నాడు. వీళ్ళ ఇవాళ రైతుల మీద ప్రేమ ఉంది. నీకు అధికారం కోల్పోయిన తర్వాత ఏం పడుతుంది రైతుల పేరు మీద ఇవాళ మళ్ళీ రాజకీయాలు చేయడం కోసం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు తప్ప నిజంగా రైతుల మీద బీఆర్ఎస్ నాయకులకు ఈ కల్వకుంట్ల కుటుంబానికి ప్రేమ లేదు. 10 ఏళ్లలో రైతులను ఏ విధంగా దోచుకున్నారో మర్చిపోయారా చరిత్ర మీరు? అదే కేసీఆర్ ఆనాడు ఏమన్నాడు? దుబాయ్ బై ఎలక్షన్ లో సన్న ఓట్లకు బోనస్ అన్నాడు. మరి ఎందుకు ఇవ్వలేదండి? నేను చెప్పడం కాదండి, ఎన్సీఆర్బీ రికార్డు మీరు చూడండి. అకార్డింగ్ టు ఎన్సీఆర్బీ రికార్డు ప్రకారం కేసీఆర్ 10 ఏళ్లలో దేశంలోనే రైతు ఆత్మహత్యలో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. మరి దీనికి కారణం కేసీఆర్ ప్రభుత్వం కదా? మీరు చెక్ చేయండి, ఎన్సీఆర్బీ రికార్డు చెక్ చేయండి. మీరు ఇవాళ మాట్లాడితే ఎట్లండి? రైతులను ఆదుకుంటున్నాం, ఎక్కడ కూడా రైతుకు రాష్ట్రం అప్పులలో ఉన్నా కూడా రైతుకి ఇబ్బంది జరగొద్దు అనేది ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం కదా. వాళ్ళ దానికోసం మేము ప్రయత్నిస్తున్నాం. ఇక బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, కనీసం సోయిందండి బీజేపీ నాయకులకు? బీజేపీ నాయకులు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి ఢిల్లీలో రైతుల మీద నడి రోడ్డు మీద ఏ విధంగా కాల్పులు జరిపిన చరిత్ర బీజేపీ నాయకులది. మర్చిపోయిరా? ఆ బీజేపీ నాయకులు తెచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రైతులు పోరాడుతుంటే ఈ బీజేపీకి సపోర్ట్ చేసింది ఈ దుర్మార్గ బీఆర్ఎస్ పార్టీ కాదా అండి? మీరిద్దరే కదా ఆనాడు 10 ఏళ్లు కలిసి ఉన్నది. ఇక అదే విధంగా ఇది బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇది పెట్టిరు, మేనిఫెస్టో ఏమి ఇంప్లిమెంట్ డిఫరెంట్ గా డిబేట్ చేద్దాం. మీరు 10 ఏళ్లలో బీజేపీ 12 ఏళ్లుగా ఇచ్చినటువంటి బీజేపీ మేనిఫెస్టో, 10 సంవత్సరాలుగా అధికారులు ఉన్నటువంటి 3 ఎలక్షన్లో బీఆర్ఎస్ ఇచ్చిన మేనిఫెస్టో ఖచ్చితంగా డిబేట్ చేద్దామండి, ఖచ్చితంగా డిబేట్ చేద్దాం. ఒక్క నిమిషం మీరు వినండి.
బీజేపీ పార్టీ ఏం పెట్టింది? 2019 మేనిఫెస్టో చదువుమనండి. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం, రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు. ఎక్కడ ఇచ్చినట్టు పెన్షన్? కనీసం ఎంఎస్పీ ఇవ్వలేదు కదా. దేశవ్యాప్తంగా ఎంఎస్పీ ఇంప్లిమెంట్ చేస్తే దేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మేలు జరుగుతుంది కదా. ఇవాళ అది చేయకపోగా పెన్షన్ లేదు, ఆదాయం రెట్టింపు లేదు. ఇవాళ మళ్ళా మోటార్లు పెడతామని దేశవ్యాప్తంగా ఇవాళ బీజేపీ తిరుగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ కు రైతుల మీద ప్రేమ లేదు. ఇవాళ కానీ ఇందాక ఒక నిమిషం లింగం యాదవ్ గారు, ఇందాక స్వాతి గారు ఒక పాయింట్ రేస్ చేశారు స్టార్టింగ్ లోనే. సరే రైతు భరోసా అంటున్నారు, సీజన్ కి స్టార్టింగ్ లో ఇవ్వాల్సిన నిధుల్ని సీజన్ అయిపోయిన తర్వాత ఇచ్చారు, అది ఎంతవరకు టైం కి ఇవ్వలేదు, మీరు సకాలంలో ఇచ్చామని అంటున్నారు కదా. సో స్టార్టింగ్ లోనే రేస్ చేశారు ఈ పాయింట్, సకాలంలో ఇవ్వలేకపోయారు నిధులు అన్న మాట ప్రకారం అయితే నిల్చోలేదు కాంగ్రెస్ అని చెప్పేసి అన్నారు. దానికి ఒకసారి క్లారిటీ తీయండి సునీత గారు. ఇవాళ నేను అదే చెప్తున్నా, 10 ఏళ్ల బీఆర్ఎస్ చేసినటువంటి తెలంగాణ ప్రజల ఆస్తి సొమ్ముని దాచుకొని ఆ వాటాల పంచాయతీ జరుగుతున్నాయి ఫ్యామిలీలా. వాళ్ళు చేసినటువంటి అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకోవడానికే ఇవాళ సరిపోతుంది. అయినా కూడా రైతులు ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే దేశానికి వెన్నెముక అన్నం పెట్టే రైతుని ఆదుకోవాలి. అందుకే ఇవాళ రైతుల గురించి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రైతుల దగ్గరికి వచ్చే వరకే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పనిచేస్తున్నా ఇవాళ ఏకైక ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. అందుకే ఇవాళ రైతులు కూడా అర్థం చేసుకుంటారు. మీరు చూడండి, మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రూరల్ ఏరియానే కదా, మరి ఇదే రైతాంగాలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు కదా, ఈ ప్రభుత్వానికి మద్దతుగా వెన్నుదండుగా నిలిచారు కదా రైతులు కూడా. అందుకే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మరి లోకల్ బాడీలో ఎందుకు ఆదరించలేదండి? రూరల్ ఎలక్షన్సే కదా. మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్ లో ఎంపీటీసీ జెడ్పీటీసీ పంచాయతీ ఎలక్షన్ చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. నేను ఏమంటున్నంటే, దయచేసి మాట్లాడే ముందు మీరేం చేసినో మాట్లాడండి. బీజేపీ నాయకులు మీరు అంటున్నారు కదా, మరి రైతుకు పెన్షన్ ఇవ్వండి, రైతుకు ఆదాయం రెట్టింపు చేయండి, అరే ఎంఎస్పీ ఇవ్వండి అండి. ఎంఎస్పీ కోసం ఢిల్లీలో ధర్నా చేస్తే, ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేస్తే లాఠీ చార్జీ చేసినటువంటి బాష్పవాయువులు కాల్పులు జరిపిన చరిత్ర బీజేపీ నాయకులు. మీరు మాట్లాడితే ఎట్లండి? అందుకే బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు మాట్లాడే, రైతుల గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత లేదు. మర్చిపోయినా ఖమ్మంలో ఏం చేసిరో చూడండి, పోదాం. నేనేమంటున్నా అంటే, దయచేసి విమర్శలు కాదు, సద్విమర్శ చేయండి. ఒక సజెషన్ ఇవ్వండి. రైతులకు, మరి రైతుల పేరు మీద రాజకీయాలు చేయకండి. మీకు చేతనైతే ఒక ప్రతిపక్ష పార్టీలుగా, రైతుల మేలు కోరే పార్టీలుగా మీరు పనిచేస్తే ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. ఇంకా బెటర్ గా ఏం చేద్దాం అంతే తప్ప ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ నాయకుడు ఇంత ముందుగా యూరియా గురించి మాట్లాడుతుండ్రు. యూరియా ఎవరు సప్లై చేస్తారండి? మరి ఆ కనీస అవగాహన లేకుంటే ఎట్లండి? ఎవరు అడగాలి? అడగలే, లెటర్ వేయలేరని వాళ్ళు చెప్తున్నారు కదా. వినండి, మీరు మాట్లాడి నేను డిస్టర్బ్ చేయలేదు. ఇదే యూరియా ఎవరి ఆధ్వర్యం ఉంటుందండి? బీజేపీ నాయకులు ఏమన్నారు? స్వయంగా బీజేపీ ఎంపీలే అన్నారు కదా, కేంద్రము, ఈ దేశము వారి వల్ల, ప్రపంచంలో జరుగుతున్న వారి వల్ల ఇండియాకు యూరియా సప్లై మనకు చేసుకోలేకపోయినామని చెప్పారు. అది అంటే ఎవరిని విమర్శించాలో కూడా చేత కాకపోతే అంటే రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయాలి కదా, ఫస్ట్ ప్రభుత్వం అడిగితేనే కదా వాళ్ళు ఇచ్చేది. మీరు అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పేసి దిలీప్ గారు అంటున్నారు. సునీత గారు, మీరే, నేను అదే చెప్తున్నా, మీరు ఒక జర్నలిస్టు, మీరు సీనియర్ జర్నలిస్టు. ప్రజా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇప్పించింది. స్వయంగా కేంద్ర మంత్రులు చెప్పినండి, యుద్ధ వాతావరణం వల్ల మనం దిగుమతి చేసుకోలేదని. మళ్ళీ మీరు ఇది కావాలి, ఇది ఎట్లా అంటే మీరు ఏం మాట్లాడతారో కూడా తెలియకుండా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు అవగాహనతోటి మాట్లాడండి. ఇవాళ యూరియా ఎక్కడి నుంచి వస్తుందండి? రాష్ట్రమే ప్రొడ్యూస్ చేస్తారా? చెప్పండి. అంటే నీకు దేశం మీద సరైన మీ పరిస్థితుల మీద అవగాహన లేని వ్యక్తులు ఏది పడితే అది మాట్లాడతారు. మీరు ఒకసారి రికార్డు చూడండి, కేంద్ర మంత్రులు ఏం మాట్లాడారో. యుద్ధం వల్ల యూరియా కాలేకపోయినా మరి బీజేపీ దీనికి క్షమాపణ చెప్పండి, బీజేపీని నిలదీయండి. బీజేపీ మీరు ప్రశ్నించారు, బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే మీరు భయపడతారు. మీకు భయం పట్టుకుంది. మాకు రైతుల మేలు ముఖ్యం, రైతుల కోసం మేము ఎంతవరకైనా చేస్తాం. రైతుల